హాయ్, వెల్కమ్ టు ద ఛానల్ పవన్ సనాతని. ఈరోజు మనం కన్వర్జన్ ర్యాకెట్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా క్రిస్టియన్ మిషనరీస్ ఇండియాలో ఉంటూ ఫారెన్ ఫండింగ్ తీసుకుంటూ మన కల్చర్ని అరేజ్ చేయడానికి ఏ విధంగా ట్రై చేస్తున్నాయి, వీళ్ళ వెనకాల నుంచి ఫండింగ్స్ ఇస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తున్న ఆర్గనైజేషన్స్ ఏంటి, వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్స్ వస్తున్నాయి, వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్పోజ్ చేస్తాను. ఈ వీడియో ఏ క్రిస్టియన్ ఆర్ ముస్లిం బ్రదర్ చూసినట్లయితే నేను మీకు ఒకటే చెప్తున్నా, నేను క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాంకి ఎగెయిన్స్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న రిలీజియన్స్ అవి, వాటి మీద నాకు ఎలాంటి హేట్ అనేది లేదు. ఈరోజు ఆఫ్రికా, నైజీరియా లాంటి దేశాల్లో ముస్లిమ్స్ ఉగ్రవాదుల్లా మారి ఎంతోమంది క్రిస్టియన్స్ని పొట్టన పెట్టుకుంటున్నారు. దేనికి? కన్వర్ట్ అవ్వండి అని చెప్పి. కన్వర్ట్ అవ్వకపోతే చంపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈరోజు ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ చంపినా, క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ చంపినా, ఏది చంపినా, ఎవడ చంపినా తప్పే. అదేవిధంగా ఒక హిందువుగా నా కల్చర్ని అరేజ్ చేయడానికి డబ్బులు తీసుకొని మత ప్రచారం చేసుకుంటూ మత వ్యాప్తి చేసి నా కల్చర్ని అసాసినేట్ చేయాలి అనుకునే వాళ్ళది ఒక హిందువుగా నేను తప్పు అని చెప్పడం తప్ప రైటా? మీరే ఒకసారి ఆలోచించండి. మంచి క్రిస్టియన్స్కి, మంచి ముస్లిమ్స్కి నేను మాట్లాడే దాంతో ప్రాబ్లం ఉండదు. మీరు కూడా ఆ గ్రూప్లో ఒకరైతే నేనేం చేయలేను. అదవుతుందా? మరి నువ్వు హిందువు కదా, హిందువుల గురించి మాట్లాడలేదు. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ఇదే, పవన్ సనాతని. ఒకసారి వెళ్ళి చూడండి. హిందువుల్లో కుల వివక్ష, కుల పిచ్చి గురించి మాట్లాడా, ఫేక్ బాబాల గురించి మాట్లాడా, సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాల గురించి మాట్లాడా, రేపులు చేసిన బాబాల గురించి మాట్లాడా, ఎన్నో విషయాల మీద నేను కవర్ చేసి మాట్లాడా. ఈరోజు ఈ వీడియోలో మనం 4 అంశాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ యొక్క కన్వర్జన్ ర్యాకెట్స్ కానీ, ఆర్గనైజేషన్స్, చర్చెస్, వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి ఏంటి, వీళ్ళ యొక్క ప్రాసెస్, ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ చెప్తా. సెకండ్, వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఫండింగ్స్ వస్తాయి, వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచి బ్యాకింగ్ ఉంది, సపోర్ట్ ఉంది, వీళ్ళ యొక్క ఫండింగ్ ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా అలొకేట్ చేసుకొని దాన్ని ఒక బిజినెస్ మోడల్లో ఏ విధంగా కన్వర్ట్ చేసుకొని బాగా వ్యాప్తి చేస్తారు అనేది సెకండ్. థర్డ్, మన కల్చర్ని డిస్ట్రాయ్ ఏ విధంగా చేస్తారో, ఏ విధంగా జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు అనేది థర్డ్. ఫోర్త్, దీని నుంచి మన హిందువులు ఏం నేర్చుకోవచ్చు, ఏ విధంగా మనలో కూడా కొన్ని విషయాల్ని మనం పరిశీలించుకొని మనం ఏ విధంగా ఈ యొక్క కన్వర్జన్ ఆపాలి, మన కల్చర్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ 4 అంశాలు కూడా నేను ఈరోజు వీడియోలో మాట్లాడతాను. మీరు చివరి వరకు చూడండి. ఇది 10 మందికి షేర్ చేయండి. హైప్ బటన్ ఎందుకు పెట్టలేదు, హైప్ బటన్ పెట్టండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నా ఛానల్ ఇంకా అంత పెద్ద ఛానల్ కాదు కాబట్టి హైప్ బటన్ అనేది నాకు రాలే. సో మీకు మీరుగా షేర్ చేయగలిగితే ఇన్స్టాగ్రామ్ స్టోరీలోనో, వాట్సాప్ స్టోరీలోనో, స్టేటస్లోనో పెట్టండి. అదవుతుందా? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్, వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి, వీళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అసలు వీళ్ళ మోడస్ ఆపరెండి అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వీళ్ళు దేనికోసం ఇదంతా చేస్తున్నారు. ఫస్ట్, వీళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకోవాలి అనేది వీళ్ళ యొక్క ఐడియాలజీ. అది మీ అందరికీ తెలుసు. వీళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, ఎంతోమంది పాస్టర్స్ని, ఇండియాలోనే ఉన్న వాళ్ళని బైబిల్ ట్రైనింగ్, మళ్ళీ చెప్తున్నా, బైబిల్ ట్రైనింగ్ అనే పేరుతో వాళ్ళకి సువార్త ప్రకటించాలి అనే పేరుతో బైబిల్ ట్రైనింగ్ అని చెప్పి వాళ్ళకి ఫుల్గా ట్రైనింగ్ ఇస్తారన్నమాట. వాళ్ళకి కంప్లీట్ బైబిల్ మీద అవగాహన కలిగేలా ట్రైనింగ్ ఇచ్చి ఏ విధంగా జనాలని బ్రెయిన్ వాష్ చేయాలి, ఏ విధంగా జనాలని మన సువార్తలోకి లాగాలి అనే ఒక ట్యూటరింగ్ అనేది ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి. భారతదేశ్ కే సభీ లోగ్, ప్రధానమంత్రి से लेके the last person on this earth, on the face of Bharat is a target for conversion. ఈ వీడియో చూసారు కదా, ఇతను ఏం చెప్తున్నాడో, 1000 మందిని మేము కన్వర్ట్ చేయాలి,
ఇది మా ప్రాసెస్, ఈ విధంగా ఇంత గోల్ అని పెట్టుకొని ఇంత వేల మందిని కౌంట్తో సహా చెప్తున్నాడు అతను. కన్వర్ట్ చేయాలి, నెక్స్ట్ క్రిస్టియానిటీలోకి మార్చాలి అనేది వీళ్ళ యొక్క ఎజెండా అన్నమాట. సో ఈ విధంగా పాస్టర్లను పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కొంతమందికి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే కొంత దగ్గరలో శాలరీ కూడా ఇస్తారనమాట. అంటే ఇంత శాలరీ అని ఇచ్చి వాళ్ళని సువార్తకి పంపిస్తారు. నెక్స్ట్ వీళ్ళకి ఫండింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనే దాని గురించి కూడా నేను చెప్తా. సో ఈ విధంగా పాస్టర్స్ ఊరూరులా సైకిల్ బట్టి అయితే సైకిల్, బైక్ అయితే బైక్ పట్టుకొని తిరుగుతారు. ఎక్కువ ట్రైబల్ ఏరియాస్ని వీళ్ళు బాగా పట్టుకుంటారనమాట. సో వీళ్ళు ఈ విధంగా వెళ్ళి యేసుక్రీస్తు సువార్తను తీసుకొస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఒకసారి వీడియో చూడండి. చేసినా పర్లేదు, నేను హిందూని, 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి. ఇతను కారులో తిరిగి అందరికీ పాంప్లెట్స్ పంచి అవి పంచి ఇవి పంచి యేసుక్రీస్తు మాత్రమే అసలైన దేవుడు, వేరే దేవుడు లేరు అన్నట్టు సువార్తనిస్తూ ఉంటాడు అనమాట. నీకు ఏమైనా సరే మీకు వెంటనే జబ్బులు తీరిపోతాయి, రోగాలు తీరిపోతాయి అని చెప్తా ఉంటాడు అనమాట. కానీ ఇతను చూసుకుంటే మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను. అతను ఆ వీడియో దొరకలే, చాలా వరకు వెతికాను. ఇన్ కేస్ దొరికితే ఇక్కడ ఓవర్లే పెడతా. హాస్పిటల్కి వెళ్ళంట, ఒంట్లో అస్సలు బాగాలేదంట, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాడంట. ఇతను కారులో వెళ్ళి వేరే వాళ్ళకి కన్వర్ట్ చేయడానికి వేరే వాళ్ళకి ఏమేం చెప్తా ఉంటాడు, మా యేసుక్రీస్తు అసలైన దేవుడు, మీ రోగాలన్నీ వెంటనే టష్ అని చెప్పి తీర్చేస్తాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. సో ఈ విధంగా వీళ్ళు జరగంది కూడా జరుగుతుంది అన్నట్టు చెప్పి ఈ వీడియోస్ చూడండి. కాలు వెళ్ళిపోయిందంట, కాలు ఏకంగా వెళ్ళిపోయింది, కాకపోతే మళ్ళీ చూసేసరికి కాలు ఉంది. ఇప్పుడు అదే కాలమే నించొని మాట్లాడేసి సువార్త చెప్పేస్తున్నాడు అతను. అక్కడ చప్పట్లు కొట్టే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ మైండ్ ఎంత వీక్ కాకపోతే వాళ్ళు ఇలాంటివి కూడా నమ్ముతున్నారు, ఇలాంటివి నమ్మేలా చేస్తారు. ఇంకా ఇవే చర్చిల్లో ఎన్నో మెలో డ్రామాలు చేస్తారన్నమాట. నేను నడవలేకపోతున్నాను, నడిచేశాను, కిడ్నీలో రాళ్ళు కరిగిపోయినాయి, నాకు పైల్స్ అన్నీ తగ్గిపోయింది, ఇలాంటి బాబా చేస్తారా నాయన. ఇలా పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. సో ఇలాంటి పర్ఫార్మెన్స్లు చేస్తూ వాళ్ళు మెయిన్ ఇంకొక విధంగా పట్టుకునేది ఏంటంటే సాంగ్స్, ఏంది ఆత్మీయ గీతాలని చెప్పి సాంగ్స్ అన్నమాట. వాళ్ళు మాట్లాడే ప్రతి దగ్గర కూడా జనాల యొక్క ఎమోషన్ని ఏ విధంగా కొట్టాలి, వాళ్ళు ఇచ్చే సువార్త లేదా ప్రకటన లేదా సువార్త ఏదైతే ఉంటుందో, వాక్యం చెప్పేది ఏదైతే ఉంటుందో అక్కడ ఏ విధంగా జనాలకి హత్తుకునేలాగా మాట్లాడాలి. దాని వెనకాల మళ్ళీ బీజిఎమ్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. సో ఈ విధంగా అన్ని విధాలుగా మైండ్లోకి ఇన్స్ట్రుమెంటల్గా కానీ, మాట్లాడే మాట ద్వారా కానీ, పాట ద్వారా కానీ అన్ని రకాలుగా కూడా జనాల్ని ఏ విధంగా నీ మతంలోకి లాగాలి అనే దానికి ఇతనికి ట్రైనింగ్ ఇస్తారు. ఇతను తీసుకెళ్ళి యాక్చువల్గా చర్చ్ పెట్టుకొని ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తాడు. ఇప్పుడు ఈ విధంగా ఎలా చేసేస్తారు. చేసేసిన తర్వాత ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి దశమ భాగాలు లాగాలి. ఏంది దశమ భాగాలు అంటే కానుకలు అంటారు అనమాట. ఏంటంటే మీరు 10 రూపాయలు ఇస్తే దేవుడు మీకు 50 రూపాయలు ఇస్తాడు. ఫస్ట్ ఏంది, ఈ వాక్యాలు చెప్పేసి మా దేవుడే అసలైన దేవుడు అని చెప్పి ఒక నమ్మకం క్రియేట్ చేసేసారు. క్రియేట్ చేసేసిన తర్వాత దశమ భాగాలు లాగుతారనమాట. కరెక్ట్గా డబ్బులు లాగుతూ ఉంటారు. ప్రకారం వీళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ ఐడియా కింద, అంటే ఫస్ట్ ఎవడో వీడికి ఫండింగ్ ఇస్తాడు, వీడు ఈ డబ్బులన్నీ పెట్టి అన్నీ తిండ్లు అన్నీ తీసుకెళ్ళి ఇచ్చి సువార్త చెప్పి అన్నీ చేయడానికి డబ్బులు వెనకాల నుంచి ఒకటి ఇస్తాడు. వీడు ఒక చర్చ్ పెట్టుకొని ఇంతమందిని కన్వర్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వీడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లాగా, అంటే పెట్టుబడి పెట్టినందుకు మిగిలిన డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి కానుకల రూపంలో లాగడానికి చేసే విధంగా కూడా వెళ్తారు. వీళ్ళు తిరిగి వెనకాలకు పంపిస్తారు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఈ విధంగా ఒక మోడస్ ఆపరెండితో ట్రైనింగ్ అయ్యి, పక్కాగా ట్రైనింగ్ అయ్యి, మళ్ళీ చెప్తున్నా, ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 10 మందిని 100 మందిని ఎంతమందిని అయితే అంతమందిని కన్వర్ట్ చేసి మన హిందూ కల్చర్కి సంబంధించిన వేదాలని, ఉపనిషత్తులని అన్నిటిని కూడా పురాణాలని వక్రీకరించి చెప్పి, అర్థమవుతుందా, వక్రీకరించి ఈ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కదా, మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి కన్వర్ట్ చేసి తిరిగి వాళ్ళ దగ్గర నుంచే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద డబ్బులు కానుకల రూపంలో తీసుకునేది వీళ్ళ మోడస్ ఆపరెండి. ఈ విధంగా వీళ్ళ మత వ్యాప్తి అనేది చేస్తారన్నమాట. అదవుతుందా. సెకండ్, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫారెన్, అది మనకు తెలిసిందే. కానీ ఎక్కడి నుంచి?
క్రిస్టియానిటీ కంట్రీస్ నుంచి వస్తాయన్నమాట. ఎక్కువ క్రిస్టియానిటీ వ్యాప్తి జరిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వీళ్ళకి ఫండింగ్ అనేది వస్తూ ఉంటుంది. రీసెంట్గా జరిగిన ఒక కేసు చెప్తాను వినండి. TTI అనే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని మీద మొన్న ఈడీ రైడ్ చేసిన తర్వాత 95 కోట్లు 6 నెలల్లో, జస్ట్ కేవలం 6 నెలల్లో 95 కోట్లు ముడుపులు వీళ్ళకి వచ్చాయి, డొనేషన్స్ రూపంలో వచ్చాయి వేరు ఫారెన్ ఆర్గనైజేషన్స్ నుండి. ఏవైతే FCRA ఫారెన్ ఫండింగ్కి సంబంధించిన రెగ్యులేషన్స్ మన ఇండియాలో ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ని ఉల్లంఘించేలా ఉన్న ఫండింగ్ అనేది వీళ్ళకి వచ్చింది అని చెప్పి ఈడీ పట్టుకుందన్నమాట. కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇంకా ఎక్కువే వచ్చుండొచ్చు అని చెప్తున్నారు. కానీ అఫీషియల్గా కొన్ని రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి. 95 crores 6 monthsలో వీళ్ళు తీసుకొచ్చారనమాట. అది కూడా కన్వర్జన్ ప్రాసెస్కి, ఇంకో వేరు లొకేషన్స్లో చర్చిలు వ్యాప్తి చేయడానికి, చర్చిలు కట్టడానికి. సో మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఇంకొక ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడతాను. జాషువా ప్రాజెక్ట్. ఏంది? ప్రాజెక్ట్ జాషువా. దీని గురించి మీకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ జాషువా ప్రాజెక్ట్ అనేది మీరు గూగుల్లో కొట్టిన వాళ్ళ వెబ్సైట్ అనేది ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్కి ఒకసారి వెళ్ళి చూడండి మీరు. వీళ్ళ దగ్గర పిన్ టు పిన్ ఇండియా నుంచి వేరు దేశాల్లో ఎంతమంది కన్వర్ట్ చేశాము, ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, ఎంతమంది ఏ వర్గాలకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేది కంప్లీట్ డేటా వీళ్ళ దగ్గర ఉంది. అంటే ఎంత డేటా లేకపోతే వాళ్ళు అంత లైవ్గా పబ్లిక్గా పెట్టారు, విత్ నెంబర్స్ పెట్టారు వాళ్ళు. అంటే మీకు అర్థం కావట్లేదు ఏమేం జరుగుతుందని. ఇంత డేటా వీళ్ళకి ఎక్కడిది? ఎక్కడో ఫారెన్లో ఉన్న ఒక ఆర్గనైజేషను, ఒక సంస్థ లేదా ఒక ఐడియాలజీతో రన్ అయ్యే ఆర్గనైజేషను, వీళ్ళకి ఇంత డేటా ఎక్కడిది? అది మనకి మైండ్లో రావాలి. కానీ మనం అన్నీ ఆలోచించాం. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మెయిన్ ఎజెండా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం. వీళ్ళు ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ ఫారెన్ నుండి ఫండింగ్ తీసుకొని, ఓన్లీ ఇది ఒక్కటే కాదు, ఇందాక చెప్పిన TTI ఒక్కటే కాదు, ఈ ప్రాజెక్ట్ జోషువా పేరు మీద కూడా ఎన్నో ఫండింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఇండియాలోకి. నెక్స్ట్ ఇంకా ఎన్నో ఫారెన్ ఫండింగ్స్ అనేవి ఇక్కడ ఆర్టికల్స్ పెడుతున్నాను చూడండి. ప్రతి ఒక్కటి కూడా నేను లెక్క పెట్టుకుంటూ ఒక్కొక్కటి చెప్పాలంటే కష్టం. ఇక్కడ ఆర్టికల్స్ పెడుతున్నాను, దాన్ని మీరు ఫాలో అప్ అయిపోండి. మీరు ఇన్ కేస్ మీకు టైం ఉందంటే ఒక 5 సెకండ్లు పాజ్ చేసి ఆర్టికల్ చదవండి. ఇలా ఎన్నో ఫారెన్ ఎంటిటీస్ ఇల్లీగల్ ఫండింగ్ అనేది ఇక్కడ చర్చిలకు ఇచ్చి, ఇక్కడ చర్చిల నుంచి కన్వర్జన్స్ చేయించి ఒక బిజినెస్ మోడల్లా తయారు చేసి దశంభాగాల రూపంలో ఇంకొక 10 చర్చిలు పెంచాలి. వాళ్ళ ఎజెండా ఏంటంటే కన్వర్ట్, డూ బిజినెస్, టేక్ ద మనీ యాజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అండ్ దాని నుంచి ఇంకొక 10 చర్చిలు 10 దిక్కులు కట్టాలి. థర్డ్, వీళ్ళు ఏ విధంగా మన కల్చర్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. మా మతంలోకి రండి, మా మతంలోకి మారిపోండి అని చెప్పడంలో తప్పే ఉంది. మేము ఇన్వైట్ చేస్తున్నాం. బిజినెస్ అంటారేంటి? బిజినెస్ ఏం చేస్తున్నాం? మరి మేము ఈరోజు హిందూ ఆలయాలు లేవా? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఎన్నో గుళ్ళు ఉన్నాయి. ఎన్ని గుళ్ళలో 1000 కోట్లు డబ్బులు సంపాదించట్లేదు? అది వ్యాపారం కాదా? అంటే నువ్వు నా మతంలోకి రా అని చెప్పి డబ్బులు తీసుకునేది వ్యాపారం. ఈరోజు గుళ్ళన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. చర్చిలు, మసీదులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయా? లేదు కదా. మీరు ప్రైవేట్గా ఆపరేట్ చేసుకునేవే కదా. ఈరోజు ఎన్ని హిందూ ఆలయాలు కన్వర్షన్ చేయడానికి వ్యాపారం చేస్తున్నాయి? అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమందికి తిండి పెట్టరు, ఎన్ని గుళ్ళో అన్నదానం చేయరు. కానీ ఈరోజు చర్చిలు, మసీదులు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రైవేట్ బోర్డ్స్ పెట్టుకొని, ముస్లింలకైతే ఏకంగా వక్ఫ్ బోర్డు అని ఉంది, వాళ్ళ యొక్క వచ్చే డబ్బులన్నీ వాళ్ళు ప్రైవేట్గా చేసుకొని దాన్ని పట్టుకొని ఇంకో 10 మందిని కన్వర్ట్ చేస్తున్నారు. హిందూ ఆలయాలు అవి చేస్తున్నాయా? లేదు. సో హిందూ ఆలయాల గురించి మాట్లాడే అధికారం మీకు లేదు. నేను ముందు చెప్తున్నాను, వి డోంట్ కన్వర్ట్ ఎనీవన్. ఒక క్రిస్టియన్ వచ్చినా, ముస్లిం వచ్చినా అంతే ఈక్వల్గా ఒక ఆలయంలో తిండి దొరుకుతుంది, పెడతారు కూడా. అదవుతుందా? నువ్వు నా మతంలోకి రా, నువ్వు నా మతంలోకి రావాలి, సువార్త చెప్తాము, మేము మా భగవద్గీత చెప్తాము. ఒక్క బైబిల్, ఒక ఖురాన్ పట్టుకొని వాళ్ళు అంతమందిని కన్వర్ట్ చేస్తుంటే ఈరోజు ఇన్ని వేదాలు, ఉపనిషత్తులు, ఇన్ని ఇతిహాస పురాణాలు ఉన్నాయి. ఒక్కడిని కన్వర్ట్ చేయాలా? 100 మందిని కన్వర్ట్ చేయాలా? 1000 మందిని చేయాలా? 1,00,000 మందిని చేయాలా? చూసారా? అది చూడలేదు. సో దాని గురించి మాట్లాడండి మీరు. ఈరోజు ఈ విధంగా ఏ విధంగా మన కల్చర్ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారు అంటే ప్రతి దాంట్లో కూడా మన దేవీ దేవతల విషయానికి వచ్చేసరికి క్వశ్చన్లు వేస్తారు. ఫస్ట్ ఏంది? క్వశ్చన్స్ అన్నమాట. మీరు ఇన్ కేసు కాలేజ్లో, స్కూల్లో చదివే స్టూడెంట్స్ అయితే ముస్లిమో, క్రిస్టియనో డామినెంట్ ఉన్న వాళ్ళ సైడ్ చూసుకుంటే డిస్కషన్స్ వచ్చినప్పుడు మన దేవీ దేవతలను క్వశ్చన్లు వేస్తూ ఉంటారు అనమాట. మన కల్చర్ మీద మనకే డౌట్ వచ్చే విధంగా చేస్తారు. అదవుతుందా? ఎక్కువ క్వశ్చన్స్ వేసి కన్ఫ్యూజ్ చేస్తారు.
వాళ్ళకేముందో ఒకటే దేవుడు కాబట్టి మోనోథియిస్టిక్ రిలీజియన్ ఒకటే పుస్తకాన్ని ఫాలో అవుతారు కాబట్టి గ్రంథాన్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళ పుస్తకం ఒకటే చెప్తుంది, సింపుల్గా మోనోథియిస్టిక్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు బిలీవ్. కానీ మనది ఒక కాంప్లెక్స్ ధర్మ. ఒక దేవుడు ఉండడు, ఒక్క రూపం ఉండదు, ఒక్క అవతారం ఉండదు, ఒక్క కథ ఉండదు. ఎన్నో వేదాలు ఉన్నాయి, ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్ని వాటిలని మనం చదివి ఎన్ని వాటిలని మనం వివరిస్తాం. కాబట్టి మన ఫస్ట్ జెన్జీ కిడ్స్కి ఏంటంటే మన కల్చర్ మీద జెన్జీ కిడ్స్కి వాళ్ళకే విరక్తి వచ్చే విధంగా చేస్తారు ఫస్ట్. సెకండ్, మైనారిటీ కార్డ్ అండ్ వన్ వే సెక్యులరిజం. వన్ వే సెక్యులరిజం పేరుతో ఈ మతస్థులు కానీ ఈ మత ఉన్మాదులు కానీ, నేను మతస్థులు అన్నానంటే అందరు మతస్థుల్ని కాదు, మంచి పాస్టర్లు ఉండుంటారు, మంచి క్రిస్టియన్స్ ఉండుంటారు, మంచి ముస్లిమ్స్ ఉండుంటారు. కానీ నేను చెడ్డవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చెడ్డవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మంచివాడివైతే నువ్వు మాట్లాడుకో, నీకు బాధ వేయాల్సిన పనే లేదు. నేను చెడ్డవాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. ఏదన్నా అంటే సెక్యులరిజం అంటారు. సెక్యులరిజం ఎలా వర్తిస్తుంది? ఓన్లీ హిందువులనే ఉన్మాదుల్లా చూపించాలి. అమ్మో మైనారిటీలకి ఇది అయిపోతుంది, క్రిస్టియన్లు ఇది చేసేస్తున్నారు, ముస్లింలు ఇది చేసేస్తున్నారు, వాళ్ళు చేసే కన్వర్షన్స్ గురించి మాట్లాడరు, పాస్టర్లు చేసే వక్రీకరణ గురించి మాట్లాడరు, వీళ్ళ ఎజెండా గురించి మాట్లాడరు, ఇల్లీగల్ ఫండింగ్స్ నుంచి మాట్లాడరు, లవ్ జిహాదుల గురించి మాట్లాడరు, మద్రాసాల్లో జరిగే రాడికలైజేషన్ గురించి మాట్లాడరు. సో ఈ వీటేటి గురించి మాట్లాడరు. వన్ వే సెక్యులరిజం, సూడో సెక్యులరిజం ఇంపోజ్ చేసి మన కల్చర్ని డిస్ట్రాయ్ చేస్తారు. కమ్యూనిస్టులు అంటారు సగం, సెక్యులర్లు అంటారు సగం, ముస్లింలు క్రిస్టియన్లు అంటారు. సో ఈ విధంగా డిస్ట్రాయ్ చేయడానికి చూస్తారు. సో అది తప్పు, దాని గురించి ఎవడో మాట్లాడు. నెక్స్ట్, ఫోర్త్ అండ్ ఫైనల్ మోస్ట్ థింగ్, మన హిందువుల్లో ఏ మార్పు అనేది రావాలి. మార్పు అనేది రెండు సైడ్లో ఉంటుంది. వాళ్ళే ఎంతసేపు కన్వర్ట్ చేయకూడదు, వాళ్ళే ఎంతసేపు చేయకూడదు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనుకుంటూ పోతే సరిపోదు. ఏ హిందువుల్లో మార్పు రావాల్సిన పని లేదా? మార్పు ఒక సైడ్ నుంచి వస్తుందా అండి? రెండో సైడ్ మార్పు అవసరం లేదా? మనం ఎవాల్వ్ అవ్వాలి. ఈరోజు మన జెన్జీ కిడ్స్కి వేరు ఎన్నో భజన్ క్లబ్బింగ్స్ అని అవని ఇవని. ఈరోజు మన జెన్జీ, ఈరోజు నేను ఒక 2006 బార్న్ ఒక జెన్జీ కిడ్ని, నేను కూడా జెన్జీ, నాకు 19 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది మన ధర్మం గురించి మాట్లాడుతున్నారు చెప్పండి. అంటే నేనేదో గొప్ప ఉండని చెప్పట్లేదండి, కాదు. నేనేం చెప్తున్నానంటే నా వయసు వాళ్ళకి ఈ సనాతన ధర్మం అంటే అదేదో ఏదో ఎప్పుడు ఓల్డ్ ఏజ్కి సంబంధించింది, పెద్దోళ్ళు ముసలోళ్ళు పాటించేది, ఏవో మూఢనమ్మకాలకు సంబంధించింది అన్న ఈ ప్రస్తావన వచ్చిందన్నమాట వాళ్ళ మైండ్లోకి. ఎంతమంది ఈరోజు జెన్జీ కిడ్స్ మన సనాతన ధర్మం ధార్మిక రిచువల్స్లో ఇంత యాక్టివ్గా ఉంటున్నారు? ఎక్కడ చూడండి పెద్దోళ్ళే. సో ఆ ధార్మిక్నెస్ని బాగా క్లోజ్ చేయాలి జెన్జీకి. ఫస్ట్ జెన్జీ కిడ్స్ ఈరోజు భజన్ క్లబ్బింగ్ అని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రేయర్స్ సాంగ్స్ పెడుతున్నారు, మీరు పాడండి అయ్యా. ఒక్క దేవుడి గురించి వాళ్ళు అన్ని పాటలు రాస్తున్నారు, అన్ని ప్రేయర్లు చేస్తున్నారు, అన్ని విధాలుగా కన్వర్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క అవతారం గురించి రాసుకుంటూ వెళ్తే లక్షల పాటలు వస్తాయి మనకి. భజన్ క్లబ్బింగ్స్ అని కొత్తగా వచ్చింది, దాన్ని ఫాలో అవ్వండి. స్టేజ్లు పెట్టి కాన్సర్ట్స్లా చేస్తున్నారు. అయితే లిమిట్ లాగే, ధార్మిక్ రిచువల్స్ లాగే చేయండి. లిమిట్ దాటి కాదు, ధర్మాన్ని దాటి కాదు, పద్ధతి దాటి కాదు. సో వీటిని ప్రమోట్ చేయండి. జెన్జీకి సనాతన ధర్మాన్ని, మన ధర్మంలో ఉన్న ఎసెన్స్ని పరిచయం చేయండి. వన్స్ మన ధర్మం యొక్క ఎసెన్స్ దొరికితే వాళ్ళు కన్వర్ట్ అవ్వాలనుకోరు. సెకండ్, క్యాస్టిజం, కులాన్ని వదిలేయండి. కులం ఏదైతే ఉందో అదే మన హిందువుల్ని విభజన చేస్తుంది. దాన్ని పట్టుకొని ఎవడు పడితే వాడు రాజకీయం చేస్తున్నాడు, పొలిటిసైజ్ చేస్తున్నాడు. ఈరోజు ఎంత కుల వివక్ష ఉందంటే ఈరోజు జెన్జీ కిడ్స్లో కూడా క్యాస్టిజం అనేది చాలా పీక్లోకి వెళ్ళిపోయింది. మాల, మాదిగ, కాపు, రెడ్డి, కమ్మ, చౌదరి, నాయుడు ఇదేం లేదురా. అందరం ఒక్కటే, అందరం హిందువులమే అనే ఐడియాలజీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే హిందువుల్లో యూనిటీ ఉంటుంది. యూనిటీ ఉన్న రోజే మనం మన కల్చర్ని కాపాడుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఇవే నేను ఇచ్చే 2 సొల్యూషన్స్: కనెక్టింగ్ జెన్జీ టు సనాతన ధర్మ, లీవింగ్ క్యాస్టిజం. ఈ రెండు ఉన్న రోజు మన ధర్మం ఎక్కడో ఉంటుంది. అదవుతుందా? సో ఈ వీడియో మీకు నచ్చింది అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా ఛానల్ని, నా ఛానల్ మానిటైజ్ అవ్వబోతుంది అయ్యా. నాకు ఎంతో కొంత అంటే ఇంట్లోకి కూడా హెల్ప్ అవుతుంది. సో నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ ఒకటి చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా నేను ఇంకా ముందు ఇంకా వీడియోస్ చేయడానికి నాకు టైం ఉంటుంది. అదవుతుందా? ఎర్నింగ్ లేనని చెప్పి ఇంట్లో కూర్చొని ఖాళీగా వీడియోస్ చేసినా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా. సో మీరు కూడా అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.